హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీ విత్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే రోజు మనము 3 వర్ణాల జెండాను ఎగరేస్తూ చాలా మంచి పండుగలు చేసుకుంటున్నాము. కానీ ఎంతమందికి ఆ 3 వర్ణాల జెండా రూపొందించబడిందో, దానికి ఎన్ని రూపాంతరాలు చెందాయో ఎవరికైనా తెలుసా? ఇప్పటి తరానికైతే అంత ఓపిక తీరిక ఏముండదు. ఎవరికైనా తెలుసుకోవాలనుంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందనేసి నేను ఈ వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. జనవరి 26, 1950తో బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935కు రద్దయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను నియమించారు. 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందంట. తెలుసా? అనైక్యతను ఆసరాగా తీసుకుని ఆంగ్లేయులు భారతదేశంపై పట్టు సాధించారు. విభజించు, పాలించు అనే విధానం అవలంబించి దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా కూడా మనకి 1950 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ రిపబ్లిక్ డే జరుపుకోవడానికి కారణమైన గణతంత్ర దినోత్సవం. సో 1950 26th జనవరి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. దీనినే గణతంత్ర దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన ఇండియా ఫ్లాగ్ హిస్టరీ గురించి చూస్తే అది బిగినింగ్లో 1800 సంవత్సరము 1800 సెంచరీలో స్టార్ట్ అయింది. కానీ అప్పటి నుంచి కూడా అది మనము చాలా రూపాంతరాలు చెందింది. ఫైనల్గా నాకు తెలిసిన హిస్టరీ, నేను చదివిన హిస్టరీ మీకు తెలియపరచుకోవడం కోసం నేను చెప్తున్నది ఏంటంటే, నేను 1906 నుంచే ప్రారంభించాను. అది అక్కడి నుంచి మాత్రమే నాకు విషయం సేకరణ కుదిరింది. సో 1906లో స్టార్ట్ అయ్యింది. అది రూపాంతరాలు చెంది చూసారా, ఇలాగా చాలా పాతకాలంలో ఉన్నవి 1685, 1820 అండ్ 1842లో అలా ఉండినాయి మనకి. దాని తర్వాత ఇది మొదటి ఫ్లాగ్ మనకి వందే మాతరం అని కమలాలుంచి పైన గ్రీను, ఎల్లో అండ్ రెడ్ సూర్యుడు చంద్రుడు పెట్టి దాన్ని ఒక ప్రతీకగా చేశారు. ఇది 1906లో స్టార్ట్ అయింది, 1906లో. దీని తర్వాత మళ్ళీ కమిటీ వాళ్ళు ఏర్పాటు అయిన తర్వాత దీన్ని మార్పు చెందించి 1907లో దాన్ని మళ్ళీ కాషాయం రంగు కిందికి మార్చి కమలాలు పువ్వులుగా మార్చి వందే మాతరం అనే స్లోగన్ ఇచ్చి ద బెర్లిన్ కమిటీ ఫ్లాగ్ ఫస్ట్ రేజ్డ్ బై బికాజీ కామా ఇన్ 1907. దిస్ ఈజ్ ఫ్రమ్ కోల్కతా, ఐ థింక్. సో కోల్కతా నుంచి ఇది చేశారు. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లాగ్ 1917లో బ్రిటిష్ వాళ్ళది ఉండడం వలన డ్యూరింగ్ ద హోమ్ రూల్ మూవ్మెంట్ అనేది రెడ్ బ్రిటిష్ ఫ్లాగ్ అనేది ఒకటి ఉండేది. వీళ్ళు 18 చారల టైపు 2 రకాల మిక్సింగ్తో చేశారు. వాళ్ళ ఫ్లాగ్ కూడా పెట్టారు. ఇదంతా కూడా వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యం ఏలుతున్నందుకు అలా పెట్టుకున్నారో తెలియదు. మధ్యలో దీనికి గాంధీ గారు ఒప్పుకోలేదని మాత్రం నేను ఎక్కడో చదివాను. దాని తర్వాత మనకు వచ్చిన ఒరిజినల్ది మీకు అందరికీ తెలిసిందే, పింగళి వెంకయ్య గారు. గాంధీ గారు సమావేశం ఏర్పాటు పరుచుకొని ఆయనతో మాట్లాడి ఆయనకి ఫ్లాగ్ ఎలా డిజైన్ చేయాలి అని చెప్పి అన్ని చూసుకొని అప్పుడు మాట్లాడారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక స్లోగన్ పెట్టి ద ఫ్లాగ్ అఫీషియల్లీ అడాప్టెడ్ ఇన్ 1921. ఇది పింగళి వెంకయ్య గారు చేశారు. అది గాంధీ గారు ఆమోదించారు. ఇది గ్రీన్, వైట్ అండ్ రెడ్ కలర్ ఉండింది. మధ్యలో రాట్నం ఉండి అడాప్టెడ్ ఇన్ దిస్. కానీ దాని తర్వాత మళ్ళీ 1931లో మళ్ళీ ద ట్రైకలర్ ఫ్లాగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ గుర్తుగా ఒక రాట్నం పెట్టేసి గాంధీ గారు ఉడుకుతారు కదా పత్తితో, ఆ రాట్నంతో ఈ ఫ్లాగ్ను సృష్టించడం జరిగింది. ఇదిగో ఫైనల్గా మనము ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇది పర్మనెంట్గా ఇంకా మనం ఇప్పటి వరకు ఇంకా ఇలాగా ఈ త్రివర్ణ పతాకం ఎగురుతూనే ఉంది.
మనం తలెత్తుకోవాల్సిన విషయం. ఈ రిపబ్లిక్ డే మాత్రం గణతంత్ర దినోత్సవం నేను బిగినింగ్లో చెప్పినట్టుగా వీడియోలో ఇది మనకి రిపబ్లిక్ డే ఆన్ 26th 1950 సంవత్సరంలో వచ్చింది, 1950లో. సో ఇప్పటి వరకు దాని వయసు 76 సంవత్సరాలు అవుతుంది. 76th ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సో ఇది నేను హైదరాబాద్ నుంచి కాబట్టి ఇది హైదరాబాద్లో ఒక పిక్చర్ తీసుకొని మీకు సమర్పిస్తున్నాను. ఇది హైదరాబాద్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఆఫీస్ లైటింగ్ చేశారు రిపబ్లిక్ డే గురించి. సో హైదరాబాద్లో లేని వాళ్ళు, అంటే అక్కడ అవైలబుల్ లేని వాళ్ళు, వేరే ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తారు కదా అని నేను ఈ పిక్చర్ ఇక్కడ పెట్టాను. చాలా బాగా చేశారని చెప్పేసి. ఇంకా ఇక్కడ కొన్ని పిల్లలు స్కూల్ నుంచి స్టూడెంట్స్ చేస్తున్న ప్రోగ్రామ్ని నేను కొంచెం ప్రజెంట్ చేశాను, లైవ్లీగా ఉంటుందని చెప్పేసి. ఇది మాకు అందుబాటులో ఉన్న మా ఫ్రెండ్స్ టీచర్ వాళ్ళందరూ ఇచ్చారు వాళ్ళ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడితే. సో ఈ అమ్మాయిలు ఎంత చక్కగా చేశారు, దేశభక్తి గీతా సమర్పించారు. ఇంకా ఇప్పటికీ కూడా ఈ స్కూల్లో ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ఇలా బ్యాక్ గురించి కానీ మన దేశం కోసం స్వాతంత్ర యోధుల గురించి కానీ చెప్పడం, ఇంట్లో డిస్కస్ చేయడం, ఇలాగా జెండా వందనానికి 26 జనవరి 15th ఆగస్టుకి మాత్రమే కాకుండా వై వీఆర్ హియర్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ అవర్ నేషన్ అనేది ఒకసారి ఆలోచింపదగ్గట్టుగా చేసే బాధ్యత తల్లిదండ్రులు, టీచర్స్, ప్రతి పౌరుడి మీద ఉందనే చెప్పాలి. సో నాకు మాత్రం ఈ అమ్మాయిలు చేయటం చాలా ముచ్చటగా ఉంది. అందంగా చేశారు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. మీరు కూడా ఎంజాయ్ చేయండి కాసేపు. వేశారు తప్పని ఎట్టబడాలి. చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్స్ అండ్ మా రిలేటివ్స్ నన్ను వీడియో చేయమని అడుగుతున్నారు. కాకపోతే దాని గురించి తెలియదు అని చెప్పేసి నేను వెనకాడుతున్నాను. కానీ నేను ఛానల్ ఓపెన్ చేసి ఇలాంటివన్నీ పెట్టాలి. నాకు యూజువల్గా ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఆ ట్రావెలింగ్ విశేషాలు పంచుకోవడం ఇష్టం. సో దానికని పెట్టమంటే నేను ఇలా ఓపెన్ చేశాను. ఇవాళే నా యూట్యూబ్ ఛానల్ బర్త్డే అని చెప్పొచ్చు. ఇది యూట్యూబ్ రంగేట్రంలా భావించవచ్చు. ఆ చిన్నపిల్లల్ని చూస్తే నాకు కూడా అలా వెళ్ళిపోవాలంటుంది. ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి నాకు ఇలాంటి టాలెంట్ ఉందని చెప్పేసి ప్రోత్సహించిన నా ఫ్రెండ్స్కి, ముఖ్యంగా మా పిల్లలకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఫరెవర్ ట్యూటోరియల్ ద్వారా, పరిచయం ద్వారా అలా ఈ టాలెంట్ నేర్చుకోవడం, హాబీ కోసం నేర్చుకోవడం జరిగింది. సో నాకు చెప్పిన టీచర్ వీడియో ఎడిటింగ్ లక్ష్మీ వెంకట్ గారు. సో తనతో నేను నేర్చుకున్నాను. ఇది నా ప్రాక్టికల్ వర్క్గా చేస్తున్నాను. ఏకంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయడానికి తను చాలా ప్రోత్సహించారు. ఎందుకంటే నాకు చాలా కంటెంట్ ఉంది, నువ్వు అందరికీ చెప్తే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పడం, సలహా ఇవ్వడం వలన నేను ఇది కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను. దీనికోసం కొన్ని బిగినింగ్ కాబట్టి నేను కొన్ని తప్పులు చేసినా క్షమించండి. ప్లస్ మీరు ఈ ఛానల్ చూసి నేను శ్రీ ఇన్స్పిరేషన్స్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఇది ఛానల్ అనమాట. శ్రీ ఇన్స్పిరేషన్స్ అనేది నా ఛానల్ పేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఫాలో అవ్వండి. ఇలాంటి విశేషాలు, నేను ట్రావెల్ చేసినవి, నేను శ్రీనగర్ కాశ్మీర్లో వెళ్ళాను 2021లో. ఆ వీడియోలు, అక్కడ ఆర్మీ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి అనేది కూడా నేను చూశాను. కొన్ని వీడియో క్లిప్స్ లిమిటెడ్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అప్పటి వరకు థ్యాంక్ యూ. So please wait for my next video. Thank you. Jai Hind.